హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు క్యాస్ట్ ఐరన్ కడాయి ఒకటి తీసుకున్నానండి. అది అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. అలాగే దీన్ని ఎలా ఫస్ట్ టైము వాడేటప్పుడు ఫస్ట్ సారి వాడేటప్పుడు ఎలా సీజనింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇంతకుముందు నేను ఐరన్ తవా కూడా తీసుకున్నాను, అది కూడా చూపించాను. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మనం దీన్ని ఒక విమ్ లిక్విడ్ పెట్టి 2-3 సార్లు బాగా కడగాలండి. ఎందుకంటే దానిపై నుంచి మనకి బ్లాక్ కలర్లో డస్ట్ అంతా వచ్చేసిద్దండి. చూశారు కదా ఎంత డస్ట్ వస్తుందో. వాటర్ అంతా కూడా బ్లాక్గా అయిపోయినాయండి. బాగా డస్ట్ ఉంటుందండి. ఫస్ట్ సారి ఇది 2-3 సార్లు ఇలా పీచు లిక్విడ్ సోపు కానీ విమ్ లిక్విడ్ కానీ వేసి బాగా రుద్దుకోవాలి. తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలండి. తడంతా ఆరిపోయిన తర్వాత మనం దీన్ని మళ్ళీ కొంచెం టిష్యూ పేపర్తో ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని ఇలా అయిపోయిద్దండి. ఆరిన తర్వాత ఇప్పుడు 1 స్పూను ఆయిల్ వేసుకొని దీన్ని బ్రష్తో కానీ టిష్యూ పేపర్తో కానీ ఈ కళాయి మొత్తం స్ప్రెడ్ చేయాలండి. బాగా చూశారు కదా, ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను చూశారు కదా, ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేలి, ఎందుకంటే ఆ ఉల్లిపాయ ముక్కలు ఆ బాండీలో ఉన్న స్మెల్ని డస్ట్ని అంతా పీల్చేస్తాయండి. మనం కడిగినా కానీ పోదండి. మళ్ళీ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేయటం వల్ల ఆ డస్ట్ అంతా ఆ స్మెల్ అంతా ఉల్లిపాయలకి పట్టేసిద్దండి. చూశారు కదా, ఉల్లిపాయలు కూడా బ్లాక్ కలర్లో అయిపోయినాయి. అంటే మనం ఇందాక 2 సార్లు తినా కానీ ఇంకా డస్ట్ ఉంటుందండి. చూశారు కదా, ఇలా ఆయిల్ వేసి సీజనింగ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మళ్ళీ దీన్ని మనం విమ్ లిక్విడ్తో కానీ సోప్తో కానీ మళ్ళీ నీట్గా 2-3 సార్లు కడగాలండి. మనం ఇందాక ఫస్ట్ సారి కడిగాం కదా, అలా కడగాలండి. మళ్ళీ కొంచెం ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేసిద్దండి. చూశారు కదా, మళ్ళీ కొంచెం వచ్చిందండి డస్ట్. ఇప్పుడు దీన్ని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ఆరిపోయిన తర్వాత మళ్ళీ 1 స్పూను ఆయిల్ వేసి ఒక నైట్ అంతా మనము అలానే ఉంచాలండి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ శుభ్రంగా లిక్విడ్తో కడిగి అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చండి. ఇలా మనం రోజు వాడుతుంటే ఏం లేదండి. మనం ఎప్పుడో ఒకసారి వాడితే కనుక ఇలా ఆయిల్ రాసి పెట్టుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.